ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది? బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన ప్రధాని మోడీ. ఒడిషా లాంటి చోట్ల బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని సీరియస్ అయినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ కన్నా ఎక్కువ ఎంఐఎం పనిచేస్తుందని, కమలదళం కన్నా అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందనేసి తెలంగాణ బీజేపీ ఎంపీలకు చురుకలు అంటించారు. పార్టీ నేతల తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వివరించాలని, నిత్యం ప్రజల్లో ఉండాలనేసి ప్రధాని మోడీ ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సెషన్లో భాగంగా ప్రతిరోజు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ అవుతారు. ఇందులో భాగంగా గురువారం పార్లమెంట్ తన ఛాంబర్లో తెలంగాణ పాటు ఏపీ, తమిళనాడు, కేరళ చెందిన పుదుచ్చేరి ఎంపీలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ వాళ్ళతో సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. ఆయా రాష్ట్ర పరిస్థితులపై తన దగ్గర ఉన్న రిపోర్ట్ ఆధారంగా వైఫల్యాలను ఎండగట్టినట్టు, ప్రధానంగా తెలంగాణ బీజేపీలో వైఫల్యం, నేతల మధ్య సయోధ్య లేదని, సోషల్ మీడియా విషయంలో ఫెయిల్యూర్స్ అని, నూతన అధ్యక్షుడితో విభేదాలు వంటి అంశాలు ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. కేంద్రంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చిన, తెలంగాణలో ఆశించిన మేర తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలు పనిచేయడం లేదని తీవ్రమైన మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చామని, కానీ అందుకు తగ్గట్టు వారి పని విధానం లేదని పార్టీ ఎంపీలపై మోడీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ ప్రజల యొక్క నమ్మకాన్ని ఎందుకు చూరగనలేకపోతున్నామనేసి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. తెలంగాణలో మంచి టీం ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని అంశాలను హైలైట్ చేయడంతో పాటు పార్టీ గ్రాఫ్ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు, ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, మరింత సీరియస్గా పనిచేయాలనేసి ఎంపీలకు చురుకులంటించారు. సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్గా ఉండాలన్నారు. ఒడిషా లాంటి రాష్ట్రంలోనే సక్సెస్ అయ్యాం, మీ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేసి ఎంపీలకు సూటి ప్రశ్నించారు మోడీ. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంది. 2 దశాబ్దాల్లో ఒడిశాను ఏలిన నవీన్ పట్నాయక్ను ఓడించి అక్కడ అధికారంలోకి వచ్చాం. నిన్న మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా అక్కడ ఓడించి అక్కడ పార్టీ వన్ సైడ్గా బంపర్ మెజార్టీతో గెలిచిందనేసి, తెలంగాణలో బీజేపీ ఎందుకు పుంజుకోలేకపోతుంది? ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేల స్థాయికి, 8 మంది ఎంపీల స్థాయికి ఎదిగిన బీజేపీ 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయిన పార్టీ తెలంగాణలో పుంజుకోవడం లేదనేసి, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణలో వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి అని ప్రధాని ఓ ఎంపీని ప్రశ్నించినట్లు ఒక ఎంపీ మీడియాకు చెప్పారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పార్టీ మరీ ఇంత దిగజారణపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం. గతంలో కంటే దాదాపు 7,000 ఓట్లు తగ్గడం ఏమిటని నేతలను ప్రశ్నించారు. అలాగే బీజేపీ పార్టీలో రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు మోడీ. పార్టీ నేతల మధ్య పంచాయతీలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడిని లైట్ను తీసుకోవద్దని, ప్రతి విషయం తనకు తెలుసునని ఆయన చెప్పారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వెళ్ళొద్దని, ఎవరైనా వెళ్తే కఠినంగా వ్యవహరిస్తామనేసి స్పష్టం చేశారు. ఇకనైనా పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, నియోజకవర్గాల ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కేంద్రం అందిస్తున్న నిధుల గురించి వారికి వివరించాలని, అలాగే మండల స్థాయి నుంచి పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడాలని, భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వచ్చేలా ఇప్పటి నుంచే మరింత బలంగా పనిచేయాలనేసి బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్గా ఉండాలని మోడీ సూచించారు. వికసిత్ భారత్, అమృత్ కాల్ వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలన్నారు. కాగా సాయంత్రం బీజేపీ ఎంపీలకు అలాగే ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ డిన్నర్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న గ్రూపు విభేదాలను కూడా పక్కన పెట్టి అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ చేసుకోవాలని, అప్పుడే ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు. దాని ద్వారా పార్టీలో కూడా ఒక మంచి వాతావరణం నెలకొంటుందని మోడీ స్పష్టం చేసినట్టు తన దగ్గర పూర్తిగా సమాచారం ఉందనేసి మోడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. అటు పేర్లు ప్రస్తావించకుండా ఈటల రాజేందర్, ఇటు బండి సంజయ్, అరవింద్, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్, ఇలా అన్ని గ్రూపు రాజకీయాల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. గ్రామాల్లో, మండలాల్లో పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ వారిని చేరుకోవడంలోనే నాయకులే విఫలమవుతున్నారని, దీన్ని పక్కన పెట్టి ప్రతి నాయకుడు ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల్లో కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి వివరించాలనేసి స్పష్టంగా ఎంపీలకు మోడీ క్లాస్ ఇచ్చారని తెలుస్తుంది. ఇప్పటికైనా మోడీ యాక్షన్ ప్లాన్ను వీళ్ళు అమలు చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటున్నారు. అవి బీజేపీకి ఉన్న మైనస్ ఏంటిదంటే, బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ, బీజేపీకి ప్రజలు ఓటేయడానికి రెడీగా ఉన్నప్పటికీ బీజేపీ ఓటు వేయించుకోవడానికి నాయకులు లేరు అనేది ఒకటి మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. అన్ని పార్టీలు డబ్బులతోనో మద్యంతోనో ఓటు కొంటే బీజేపీ, మోడీ, అమిత్ షా బీజేపీ పార్టీని చూసి ఓటేని ముందుకు వస్తారు. కానీ స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు చేసే ఈ కార్యక్రమాల వల్ల ప్రజలు ఈ నాయకులపై చీదరించుకుంటూ బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఇతర పార్టీలకు వెళ్తుంది. తాజాగా ఇచ్చిన మోడీ క్లాస్తోనైనా తెలంగాణ బీజేపీ నేతలు మారుతారని ఆశిద్దాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడికి స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ స్వయం లోపం కారణంగా, కొన్ని లోపాల కారణంగానే బీజేపీ ప్రభుత్వం 8 ఎమ్మెల్యేలకు 8 ఎంపీలకే పరిమితమైంది. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్చుకొని ముందుకు వెళ్తుందని ఆశిద్దాం.